మన ప్రభు అయిన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మంచి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. గొప్ప స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మని సన్మానిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాక్య ధ్యానం కొరకు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. దేవుడి యొక్క వాక్యం ద్వారా మనందరితో మాట్లాడునుగాక, సరిచేయునుగాక, బలపరచునుగాక. ఒక నలుగురు రండి, పైకి ఎక్కండి, అటు తిరగండి, అటు తిరగండి. ఫస్ట్ రోజు లేడీసు, సెకండ్ రోజు సెకండ్ మెసేజ్కి జెంట్స్, మూడో మెసేజ్కి చిల్డ్రన్స్. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడు జరుగు. చాలా జాగ్రత్తగా రండి. ఎంతమంది కనపడుతున్నారు ఇక్కడ? నలుగురు కనపడుతున్నారు. ఈ నలుగురు 4 ఉద్దేశాల చేత క్రమపరచబడిన వారు. దేవుడు ఏం చెప్పాడంటే యెహోషువకి, యెహోషువ మందసాన్ని మోయుటకు 4 యాజకుల్ని పిలువు. యాజకుల పని ఏంటి చెప్పండి? పని మందసం మోసే పని. వెరీ గుడ్. ఏం పని? మందస్సం మోసే యాజకులు వీళ్ళు. వారికి ముందుగా ఈయన ఒక్కడే కానీ 4 అని అనుకోండి. ఈయన ఒక్కడే కానీ ఎంతమంది అనుకోవాలి? 7. ఈ యాజకులు ఎవరంటే బోరలు ఊదే యాజకులు. ఎవరు చెప్పండి? బోధలు ఊదే యాజకులు. బోధలు ఊదే యాజకులు. బోరలు ఊదే నువ్వేనా? ఓకే. సన్నీ అంటే అబ్బా ఇంత సైలెంట్గా మాట్లాడుతున్నాడు అనుకున్నా. ఏ యాజకులు? బోరలు ఊదే యాజకులు. వీళ్ళు పిలువబడ్డారు. వీరికి ముందు ఎవరు ఉండాలట? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ యాజకులు వీళ్ళు? అది వీళ్ళే యాజకులు. వీళ్ళకు ముందు ఎవరు ఉండాలా? యోధులు. కరెక్ట్ పర్సన్ వచ్చినట్టుగా ఉన్నాడు ఈ పూట. వీళ్ళ పని ఏంటంటే, దేవుడు ఎందుకు ముందుగా యోధులను పెట్టాడు? ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు, భయము కలిగినప్పుడు, ఒకవేళ ఈ యాజకులు మందసమును పడగొట్టి వెళ్ళిపోతారేమో, పరుగులు తీస్తారేమో, అప్పుడు పాళ్యానికి నాశనం వస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలందరూ నశించిపోతారు. అక్కడికక్కడే యాజకులు కాల్చబడతారు, మొత్తబడతారు. వీళ్ళ మీదకి ఏ హాని కలగకూడదని, అపాయం రాకూడదని వీళ్ళేం పని? బోరలు ఊదే పని. ఈ బోరలు వదిలిపెట్టి పరుగో ఆ స్థుతిని వదిలిపెట్టి, ఆ స్వార్థను వదిలిపెట్టి, ఆ హెచ్చరికను వదిలిపెట్టి, ఆ నిరీక్షణను వదిలిపెట్టి, ఆ ప్రార్థన పటిమను వదిలిపెట్టి వీళ్ళందరూ పరిగెత్తకూడదని దేవుడు ఎవరిని పెట్టాడు? ముందు యోధులను పెట్టాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, వీరెవరో మందస్సు మోసే యాజకులు. పురుషులు చెప్పండి, వీరెవరో? బోర్లు ఊదే యాజకులు. వెనకాల కుర్చీల్లో ఉన్నవాళ్ళు చెప్పండి, ఈయన ఎవరో? యోధులు. చివరిలో ఎవరున్నారు? దండుపాళ్యం. ఆ పేరు బైబిల్లోదే. పాలెం అంటాం కానీ తూర్పు పాలెం కాదు, వాస్తవానికి తూర్పు పాళ్యం. పాళ్యం అంటే ఒకే చోట ఒక కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ అంతా ఒక చోట నివసించేటువంటి ఆ ప్రాంతం పాళ్యం. ఒక గ్రూప్. సో ఇప్పుడు కాలనీ అని అట్లా రకరకాల పేర్లు వచ్చేసినాయి. అచ్చ తెలుగు పదం, బైబిల్ పదం పాళ్యం. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన పని ఏంటి? వెంబడించటం. స్తోత్రం చెప్పండి. ఈయన పని ఏంటి? అరవమంటే అరవాలా, నోరు మూసుకోమంటే కదలమంటే కదలాలి.
ఆగిపో అంటే ఆగిపోవాలి. ఈయన పని అది. మీరెవరు చెప్పండి? ఈయనెవరో చెప్పండి. ఈయనెవరో చెప్పండి. ఈయనెవరో చెప్పండి. దండుపాళ్యం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఈరోజు యోధుల గురించి మనం నేర్చుకోబోతున్నాం. గత రాత్రి చెప్పినట్లుగా పాత నిబంధనలో మందసాన్ని మోసే యాజకులు కొందరే, బోరలు ఊదే యాజకులు కొందరే, యోధులు కొందరే, అనుచరులు కొందరే. వీరి ఎవరి బాధ్యత వారు నిర్వర్తించాలి. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి శ్రేష్టమైన తేడా ఏంటంటే ఈ నలుగురు మనలో ఉండాలా. స్తోత్రం చెప్పండి. మనం మందస్సు మోసే యాజకులుగా ఉండాలి, బోరలు ఊదే యాజకులుగా ఉండాలి, ఈ యాజకులను కాపాడే యోధులుగా ఉండాలి. వీరిని అనుసరించే విధేయత కలిగినటువంటి దండుపాళ్యం వలె కూడా చెప్పండి. యాజకులం మనమే, యోధులం మనమే, అనుసరించే అనుసరులం మనమే, అనుచరులం మనమే. అన్ని గుణ లక్షణాలు మనతో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఎవరు చెప్పిన ఉపదేశం చెప్పాలా? దేవుడు చెప్పిన ఉపదేశం. ఎవరు అమలు చేస్తున్న ఉపదేశం? యెహోషువ అమలు చేస్తున్న. ఎవరు అనుసరిస్తున్న ఉపదేశం? యాజకులు, యోధులు, అనుచరులు లేదా దండుపాళ్ళు. వీరందరూ కలిస్తేనే ఒక సంఘం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘంలో ఎవరెవరు ఉండాలో, సంఘంలో ఉన్న విశ్వాసులు ఏ ఏ పాత్రలు నిర్వర్తించాలి అంటే మందస్సమును మోయాలి, బోరలు ఓదాలా, కాపాడాలి, అనుసరించాలి. ఈ 4 గుణ లక్షణాలు మనలో ఉండాలా. నిబిడీకృతమైపోవాలి, లీనమైపోవాలా. ఇప్పుడు వినండి, మందస్సం మోయటువంటి ఏం చెప్పుకున్నాం? లేడీస్ చెప్పండి. దేవుని నామాన్ని మోయటం, దేవుని మహిమను మోయటం, శ్రమల్లో కూడా ఆయన విడిచిపెట్టకుండా ఉండడం. మందస్సం మోయటం ఏంటంటే దేవుని నామాన్ని మోయాలా, శ్రమలో కూడా విడిచిపెట్టకూడదు, పట్టుకోవాలి. ఆయన మహిమను కూడా మోయాలి. మహిమను దొంగిలించకూడదు, మహిమను మోయాలి అని 3 పాఠాలు నేర్చుకున్నాం. ఇదంతా ఏం తెలియజేస్తుందంటే దేవునిని భరించువారు. మీరెవరు? పరిచర్యను భరించువారు, ఇతరులను భరించువారు, ఆత్మ సంబంధమైన భారములను భరించువారు. వీరెవరంటే ఆర్క్ బ్యారర్స్. ఎవరు? ఇంగ్లీష్లో ఏంటి? ఆర్క్ బ్యారర్స్. బ్యారర్స్ అంటే మోసేవాళ్ళు, ఆర్క్ అంటే మందసం. ఆర్క్ బ్యారర్స్ వీళ్ళు ఇప్పుడు ఈ గుణం ఏంటంటే భారం భరించు, ఆత్మ సంబంధమైన గుణం. వీరెవరో తెలుసా? చెప్పండి. మళ్ళీ మొదటికి వచ్చారు. బోరలు ఊదేవాళ్ళు. బోర అంటే ఏం చెప్పుకున్నాం రాత్రి? స్తుతి బోర 2, ప్రార్థనా బోర, యుద్ధ బోర 3, హెచ్చరిక బోర 4, నిరీక్షణ బోర. ఇప్పుడు ఇదంతా ఏం తెలియజేస్తుందంటే ఆత్మ సంబంధమైనటువంటి సిద్ధపాటుని సూచిస్తూ ఉంది. దీంట్లో ఏముంది? స్తుతి ఉంది, ప్రార్థన ఉంది, నిరీక్షణ ఉంది, హెచ్చరిక ఉంది. భరించే గుణంతో పాటు ఈ గుణ లక్షణాలు కూడా మనలో ఉండాలి. ఇవన్నీ పోకుండా ఉండాలంటే ఈ 2 యాజకులు, 2 బృందాల యాజకులలో ఉన్నటువంటి సుగుణాలు పోకుండా ఉండాలంటే మనలో ఒక యోధుడు ఉండాలా. స్తోత్రం చెప్పండి. మనలో యోధుని గుణ లక్షణం ఉండాలి. నీకెంత ప్రార్థన ఉన్నా ఆ ప్రార్థనను కాపాడుకునే యోధుడు నీలో ఉండాలా. హల్లెలూయా. నీకెంత స్తుతి జీవితం ఉన్నా ఆ స్తుతిని కాపాడుకునే యోధుడు ఉండాలా. నీకెంత హెచ్చరిక చెప్పేటువంటి స్వరం ఉన్నా, బోర ఉన్నా దానిని, ఆ బోధను కాపాడుకునే పోరాడే యోధుడు కావాలి. నీకెంత నిరీక్షణ ఉన్నా ఆ నిరీక్షణ నీరు గారిపోకుండా కాపాడు యోధుడు ఉండాలి. దేవుడు అంటే నీకెంత భక్తి అయినా, ఆయన నామాన్ని భరించే శక్తి నీకెంత ఉన్నా, ఆయన పరిచర్య అంటే నీకెంత ఆసక్తి ఉన్నా, భరించే శక్తి సామర్థ్యాలు ఉన్నా, వాటిని కాపాడుకోవడానికి నిరంతరం నీ ముందు ఎవరు ఉండాలా? యోధులు ఉండాలి. స్తోత్రం చెప్పండి. థ్యాంక్ యూ. యోధులు.
ఎవరి యోధులంటే యాజకులను కాపాడు యోధులు. ఎవరి యోధులంటే దండు మీదకు వస్తున్నటువంటి శత్రువుల నుండి విడిపించు యోధులు. వీళ్ళు లేకపోతే సంఘానికి క్షేమం లేదు. ఆమేన్. మనమే యాజకులు, మనమే యోధులు. మనల్ని ఎవరో కాపాడతారు అనుకోవటం కాదు, మనల్ని మనమే కాపాడుకునే యోధుడు ఒకడు ఉండాలి మనలో. స్తోత్రం. అబ్రహాము దేవుంది అనుకున్నారు. అబ్రహాము దేవుంది ఎక్కడి నుంచో వచ్చాడు. హెబ్రీడ్ అంటే పరాయి దేశానికి చెందినడు, పరాయుడు అని అర్థం. ఆయనదేముంది, సైలెంట్గా ఉన్నాడు, గోడారం వేసుకున్నాడు, ఆయన ప్రార్థన ఏదో ఆయన చేసుకుంటున్నాడు. ఆయనదేముంది, ఒక సాధు జీవి, ఆయన ప్రార్థన ఏదో ఆయన చేసుకుంటున్నాడు. ఆయన నిరీక్షణ ఏదో ఉందట, పైన ఉన్న వాటి మీదే ఆశను పెట్టుకున్నాడట. ఎవరో దేవుడు పిలిచాడట, ఇక్కడికి వచ్చాడట. ఆయనదే ఉందిలే పాపం అని అబ్రహాం గురించి అనుకున్నారు. ఒక రోజున సొదొమ గొమొర్రాల మీద శత్రు రాజ్యాలు కమ్ముకున్నప్పుడు ఆ రాజులు యుద్ధము చేసి వారి ఆహారమును, ఆస్తిని, వారందరినీ దొంగిలించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నప్పుడు అబ్రహాములో ఉన్న యోధుడు నిద్ర లేచాడు. చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? వీళ్ళేదో పాటలు పాడుకుంటారులే, ప్రార్థన చేసుకుంటారులే, మందిరానికి పోతారులే, తెల్ల బట్టలు వేసుకుంటారులే, మనం కుడి చెంప మీద కొట్టిన ఎడం చెంప చూపిస్తారులే, వీళ్ళదేముందిలే అనుకుంటున్న సమాజానికి, సంఘానికి అబ్రహాము తెలియజేస్తున్నటువంటి సందేశం ఏంటంటే, అవసరము లేనప్పుడు మనం మౌనంగా ఉండగలము, అవసరమైనప్పుడు శత్రువుతో పోరాడటంలో క్రైస్తవుని మించిన యోధుడి ప్రపంచంలో లేడు. నమ్మి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అక్కడ తన బంధువు, అతడు తన రక్త సంబంధి, తనను నమ్ముకొని వచ్చిన వాడు, తనను వెంబడించిన వాడు ఇబ్బంది పాలవుతుంటే, తనకు దూరమైనా సరే, వెంబడించకపోయినా సరే, తనను అపార్థం చేసుకున్నా సరే, తన దారి తను చూసుకున్నా సరే, తన చిత్త ప్రకారం వెళ్ళినా సరే, అబ్రహాముకు ఉన్నటువంటి ఒక హృదయం ఏంటంటే, అతని కొరకు నేను పోరాడాలి. ఆమేన్ చెప్పాలి, ఆమేన్. అతని కొరకు నేను పోరాడాలి. మనం ఏం చేస్తామంటే, బంధువులైనా అన్యులైనా మనతో కలుస్తున్నంత వరకు వారి కొరకు ఏదైనా చేస్తాం, పోరాడతాం, అవసరమైతే ప్రాణానికి ప్రాణం ఇస్తామన్నట్లుగా బ్రతుకుతాం వారి కొరకు. వన్స్ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, మనల్ని మరిచిపోతే, మనల్ని తృణీకరిస్తే, మనల్ని కాదనుకొని కాలదన్నుకుంటే, మనకు వేరే జీవించడం, వాడి బ్రతికేదో వాడు బ్రతుకుతూ ఉంటే వాడి గురించి ప్రార్థించడం మానేస్తాం, పోరాడడం మానేస్తాం, అతనితో పని లేదన్నట్లుగా బ్రతుకుతాం. వాడికి ఏమైనా అయితే నాకేంటి సంబంధం అన్నట్లుగా భావిస్తాం. అవసరమైతే వాడికి కీడు కలిగితే బాగుండు అని అనుకుంటాం. అబ్రహాం మనసు అది కాదు. వాడు నన్ను నమ్మొచ్చాడు, నన్ను దేవుడు దీవించాడు, నా ద్వారా వాడు కూడా దీవించబడ్డాడు. వాడు తెలుసో తెలియకో ఆత్మీయతలో ఎదగక నాకు దూరమైన సంగతి వాస్తవమే, కానీ వాడి కొరకు పోరాడకుండా నేనుండలేను. ఆమేన్ స్తోత్ర. వాడి కొరకు నేను పోరాడకుండా ఉండలేను. ఖచ్చితంగా నా వంతు సాయం చేయాలి, నా వంతు పోరాడాలని తన ఇంట్లో అలవర్చబడుతున్నా, ట్రైనింగ్ తీసుకుంటున్నా, పెంచబడిన, పోషించబడిన 318 మంది యోధులను తీసుకొని ఇక బయలుదేరాడు. స్తోత్రం చెప్పండి. ఒక్కసారి ఆ ఇమేజ్ని ఇమాజిన్ చేసుకోండి, ఆ చిత్రాన్ని ఊహించుకోండి. అబ్రహాము ఎదుట ఉండగా తన వెనక 318 మంది బారులు తీరగా, వ్యూహపరచగా, వారందరూ యుద్ధం చేస్తా ఉండగా అబ్రహాములో ఎవరు కనబడుతున్నారో తెలుసా? పరాక్రమము కలిగిన యోధుడు కనబడుతున్నాడు. కొట్టు చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీలో ఒక యోధుడు దాగి ఉన్నాడు, నీలో ఒక యుద్ధ వీరుడు దాగి ఉన్నాడు. వాడు అవసరమైనప్పుడు బయటకు వచ్చినట్లుగా వాడు నీ విశ్వాస జీవితంలో, వాడు ఈ సంఘములో అలవర్చబడాలి. ఇక్కడ పాటలు, ఆరాధన, వాక్యం, ప్రార్థన ఇదే కాదు, పోరాడటం నేర్చుకునే ఒక స్థలం, యుద్ధ భూమి ఇది. ఏంటి చెప్పండి, ఏ స్థలం ఇది? పోరాటం నేర్చుకునే
యుద్ధ భూమి సంఘం అంటే ఈ సంఘంలో ఏమి నేర్చుకోవాలంటే పోరాడడం నేర్చుకోవాలి, శత్రువుల కొరకు పోరాడడం నేర్చుకోవాలి, శత్రువులకు విరోధంగా పోరాడడం నేర్చుకోవాలి, దూరమైన వారి కొరకు పోరాడడం నేర్చుకోవాలి, మనల్ని నమ్ముకున్న వారి కొరకు పోరాడడం నేర్చుకోవాలి, మనల్ని బట్టి దీవించబడిన వారి కొరకు పోరాడడం నేర్చుకోవాలి. దేవుడు ఎవరి కొరకైతే పంపిస్తున్నాడో వారి కొరకు పోరాటం సల్పడానికి, బారులు తీరడం, వ్యూహపరచబడడానికి సిద్ధపడాలి. ఆ రాజులు సైతం అబ్రహాంకు దండం పెట్టి, నాయనా నువ్వు లేకపోతే మాకు బ్రతుకు లేదు, నువ్వు లేకపోతే మాకు ఉనికి లేదు, నువ్వు లేకపోతే మాకు జీవితం లేదు. మేము రాజులు అని పేరే గాని మమ్మల్ని రక్షించిన మహారాజు నీవు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అయ్యా నీకెంత కావాలో అంత తీసుకో, ఏ ఆస్తి కావాలో తీసుకో, ఏ వెండి బంగారాలు కావాలో తీసుకో అని చెప్తా ఉంటే అబ్రహాం అన్నాడు, మీ ఆస్తి కోసం కాదు, ఐశ్వర్యం కోసం కాదు, మీరేదో నాకు ఇస్తారని డబ్బు కాసిపడి పోరాటం చేసే జీతగాడిని కాదు, డబ్బు కాసిపడి మీ కొరకు పోరాడేటువంటి కూలోని కాదు. నేను పోరాట పటిమను నా యుద్ధం నుండి నేర్చుకున్నాను కాబట్టి, నా అవసరత నా బంధువుకు ఉంది కాబట్టి, అతని నిమిత్తం మీ రాజ్యాలు రక్షించబడాలి కాబట్టి, దేవుడు నాకు సైన్యమునిచ్చాడు కాబట్టి నేను పోరాడేనే తప్ప మీ నూలు పోగు కూడా నాకు అవసరం లేదు. నా పోరాటాన్ని మీరు వెలపెట్టి కొనలేరు. ఈ పోరాటం పర సంబంధమైన పోరాటం. వారి నూలు పోగైనా తీసుకునేటువంటి అబ్రహాముకి ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనం. అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశానికి భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. నూలు పోగు కూడా నాకొద్దు అని తీర్మానం తీసుకొని, వారి విజయాన్ని మాత్రమే కోరి, వారి విడుదలను మాత్రమే కోరి, తనకిచ్చిన పోరాట పటిమను వాడుకొని, తన వద్ద అలవర్చబడిన యోధులను వాడుకొని సాగిపోతున్న అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఏమని ఆశీర్వదిస్తున్నాడు తెలుసా? భూమి ఆకాశాలకు దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. దీని అర్థం ఏంటో తెలుసా? నేను సంఘం కొరకు పోరాడితే ఏమొస్తుందండి? పాస్టర్ గారి కొరకు మాత్రమే ప్రార్థన చేస్తే ఏమొస్తుందండి? దైవజనులకు పరిచర్య చేస్తే ఏమొస్తుందండి? సంఘానికి పరిచర్య చేస్తే ఏమొస్తుందండి? నాకంటూ వ్యక్తిగత జీవితం లేదా? నాకన్నీ కొన్ని అవసరాలు లేవా? నా ప్రార్థన ఏదో నేను చేసుకుంటాను, ఇంటికి పోతాను, వస్తాను, అలాంటి విశ్వాసం పనికిరాదా? ఇక్కడ అబ్రహాము తను మాత్రమే కేంద్రంగా ఉండి ఒక స్వార్థపూరితమైన భక్తి జీవితాన్ని చేయట్లేదు, కానీ బలహీనులను బలపరచడానికి యోధునిగా మారాడు. స్తోత్రం చెప్పండి. నీలో యోధుడు ఎవరో తెలుసా? సంఘంలో ఎవరో ప్రార్థనలో బలహీనతలో ఉన్నారు, పరిశుద్ధతలో ఎవరు బలహీనులో, తీర్మానాల్లో ఎవరు బలహీనులో, ప్రతిష్టలో ఎవరు బలహీనులో, పరిచర్యలో ఎవరు బలహీనులో, వారిని బలపరచడమే అబ్రహాము పరిచర్య. ఏం పరిచర్య? బలహీనతలో ఉన్న వారిని బలపరచడమే అబ్రహాము యొక్క పరిచర్య. నువ్వు సంఘంలో పని చేస్తే నీకు జీతం ఎవరో, ఇతరులకు పరిచర్య చేస్తే జీతం రాదు, ప్రయోజనం లేదు, లాభం లేదు. ఇంత ప్రయాసపడుతుంది కదా, ఇంత కష్టపడుతుంది కదా, చర్చి ఊడుస్తుంది కదా, లేకపోతే సేవకుడికి పరిచర్య చేస్తుంది కదా, సేవకుడికి ఎక్కడికి వెళితే అక్కడ వస్తున్నాడు కదా, వస్తుంది కదా, లేకపోతే తోటి విశ్వాసుల కొరకు ప్రయాసపడుతున్నాడు కదా, ఇతరుల కొరకు ప్రార్థిస్తుంది లేదా ప్రార్థిస్తున్నాడు కదా అని ఎవ్వరు కూడా నీకు రూపాయి కూడా ఎవరు. అయితే మన గురి, మన గమ్యం, మన లక్ష్యం, మన ఆశ అది కాదు. యోధులకి చెప్పండి, యోధులకి జీతం ఇచ్చేది సర్వోన్నతుడైన దేవుడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకములో పనిచేసే వారికి పై అధికారులు ఇస్తారు.
ధనవంతుల ఇళ్లలో పనిచేసే వారికి ధనవంతులు జీతం ఇస్తారు. దేవుని రాజ్యంలో పనిచేస్తున్న సైనికులమైన మనం, యోధులమైన మనం మనుషుల యొద్ద కనిపెట్టుకునే అవసరం లేదు. వారు ఇచ్చారా ఇవ్వలేదని సంబంధం లేదు. వారు ఇవ్వలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మన కొరకు జీతమును సిద్ధపరిచిన సర్వోన్నతుడైన దేవుడు మన మధ్యకు దిగి వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరో మన యోధులుగా ఉంటే జీతం ఇచ్చే దేవుడు అన్నాడు. నిరాశపడద్దు. ఆ పక్కన 15వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడెం, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? ఎంతమందిని జయించాడు కానీ, ఎంతమందితో యుద్ధం చేశాడు కానీ, బలహీనతలో ఉన్న వారిని బలపరిచాడు కానీ, అబ్రహాము యోధుడే కానీ తన జీవితంలో ఒక భయం. అంటే పాస్టర్లకు భయాలు ఉండవా? ఉంటాయి. విశ్వాసులకు భయాలు ఉండవా? ఉంటాయి. ప్రార్థనాపరులకు భయాలు ఉండవా? ఉంటాయి. పరిశుద్ధులకు భయాలు ఉండవా? ఉంటాయి. కానీ యోధులు కారా? కాదు, యోధులే. అయితే మనల్ని ధైర్యపరిచే ఆ వాగ్దానం, మనల్ని ధైర్యపరిచే ఆ వాక్కు, మనల్ని ధైర్యపరిచేవాడు దేవుడే. ఆయన అంటున్నాడు, భయపడకు, నీ బహుమానం అత్యధికమైనది. స్తోత్రం చెప్పండి. ఎవరైతే యోధులుగా ఉంటారో వారితో దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నీవు బహుమానంలో వర్ధిల్లుతావు, ఫలభరితమైన జీవితంలో వర్ధిల్లుతావు. నేను నీకు కేడంగా ఉంటాను. ఎట్లా ఉంటాను? ప్రభు, ఇంతమందిని జయించాను, మరి నా మీదకి ఎవరన్నా వస్తే అనుకోవద్దు. నువ్వు ఎంతమందిని జయించావు, నీ మీద ఎవడు కూడా జయం పొందుకుంటున్నట్లుగా నేను నీకు కేడముగా, షీల్డ్గా, డాలుగా, ఖడ్గముగా నేనే నీ సైన్యముగా ఉంటాను. ప్రైజ్ ఎలా. ఎట్లా ఉంటాడు దేవుడు? సైన్యంగా ఉంటాడు. ఎవరికి ఉంటాడు దేవుడు సైన్యముగా? ఎవరికే? యోధులకే. అయ్యా భయపడద్దు అన్నావు, కేడంగా ఉంటారన్నావు, బహుమానం పెంచుతారన్నావు. ఎన్ని బహుమానాలు ఇస్తేమి, నువ్వు నాకు తోడుగా ఉంటేమి, నాకు బిడ్డలేరు కదా అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనం తీసుకుని వచ్చి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువా, ఇంతమందిని జయించాను, మంచి పేరు ఇచ్చావు, మంచి సాక్ష్యం ఇచ్చావు, తోడుగా ఉంటానన్నావు. అయితే నాకేం ప్రయోజనం అయ్యా? నాకు బిడ్డలు లేరు కదా, సంతులేని ఎండిపోయిన బ్రతుకులో నేను ఉన్నాను కదంటే, ఒక్కసారి బయటికి రా అన్నాడు. ఒక్కసారి ఏమన్నాడు? బయటికి రా అన్నాడు. మరొకసారి ఆ మాట పలుకుదా. ఒక్కసారి ఏమన్నాడు అంటే, ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? అబ్రహాము గుడారంలో ఉన్నాడు. కొట్టు చప్పట్లు, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నివసిస్తాడు, ఉంటాడు, ధైర్యపరుస్తాడు. ఆయన అన్నాడు, నీకు ఇట్లా చెబితే అర్థం కాదులేరా, దా బయటకు రా, చూడు. ఏంటన్నాడు? ఆకాశం అన్నాడు. నక్షత్రాలు ఒకసారి లెక్క పెట్టు అన్నాడు. నా వల్ల కాదయ్యా అన్నాడు. వాటిని లెక్క పెట్టడం ఎంత అసాధ్యమో నీకు అంతమంది కుమారులను, అంతమంది బిడ్డల్ని, అంతమంది సంతతిని నిన్నిస్తాను అన్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుని కొరకు ప్రయాసపడే యోధుడు అయితే, నీవు సంఘం కొరకు ప్రయాసపడే యోధుడు అయితే, నీవు దైవజనుడి కొరకు భారం భరించి యోధుడు అయితే, నిస్వార్థంగా సంఘ పరిచర్య కొరకు పూనుకుని ప్రతిష్ఠించబడితే నీ బహుమానం అధికమైంది. దేవుడే నీకు కేడింగా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే దేవుడే నీ ఇంట్లో ఉంటాడు. ఆమేన్. ఆకాశ నక్షత్రాల కంటే విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎవడు? అబ్రహాము తరపున ఎవరెవరు అన్నారండి అంటే, అబ్రహాము తరపున ఎవరేంటి? ఇశ్రాయేల్ దేశం మొత్తం అబ్రహాం బిడ్డలే. స్తోత్రం చెప్పండి.
ముస్లిం కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ అబ్రహాం బిడ్డలే. స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధముగా అబ్రహాముని ఎంత విస్తరింపజేశాడంటే, ముఖము ఎరగని అన్యులమైన మనము వారి జీన్స్తో ఏ మాత్రం కూడా సంబంధం లేని అన్యులమైన మనల్ని కూడా విశ్వాసమును బట్టి అబ్రహాము కుమారులుగా మార్చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? అబ్రహాము కుమారులు అని పిలిపించుకున్నందుకైనా కొద్దిగైనా యోధులంగా మార్చబడుటకు ఇది మొదలుకొని ప్రయాసపడుదుముగాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథం 4:17. గోడ కట్టువారు, బరువులు మోయేవారు, బరువులు ఎత్తువారు ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధములు పట్టుకొని ఉండిరి. చాలండి. ఎవరెవరో 3 రకాల గుంపులు. గోడ కట్టువారు ఎక్కడ ఉంటారు? కొంచెం పైన ఉంటారు. బరువులు ఎత్తువారు ఎక్కడ ఉంటారు? కొంచెం వాళ్ళ కింద ఉంటారు. బరువులు మోయేవారు ఎక్కడ ఉంటారు? ఇంకా మరీ కింద ఉంటారు. 3 స్టేజీలు కనపడుతున్నాయి. గోడ కట్టువారు, బరువులు ఎత్తువారు, బరువులు మోయేవారు. సంఘంలో ఎప్పుడు ఈ 3 రకాల విశ్వాసులు ఉంటారు. సంఘంలో ఎప్పుడు 3 రకాల గుంపులు ఉంటాయి. క్రీస్తు మూలరాయి ఉండగా అపోస్తలుల పునాది మీద ఈ సంఘమును కడుతున్న ప్రతి దైవజనుడు కూడా గోడ కట్టే గుంపులోకి వస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దైవజనుడి ప్రయాసను గమనించి మనం కాకపోతే ఇంకెవరు సహకరిస్తారా అని చెప్పేసి బరువులు ఎత్తేవాళ్ళు కొంతమంది ఉంటారు. వారి పనిని సులభతరం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సహకరించే వాళ్ళు ఉంటారు. స్తోత్రం చెప్పండి. వీళ్ళెవరంటే బరువులు ఎత్తేవాళ్ళు. బరువు ఎత్తడానికి ఎంత ఓర్పు కావాలో, సహనం కావాలో, ఆ రాయి తీసుకునేదాకా ఆగలేడు. 3వ వాళ్ళు ఎవరో, అరే దైవజనుడి దగ్గరికి వెళ్ళే స్కోప్ మనకు లేదు, ఆయనకు సహకరించేటువంటి అంత ఆత్మీయత మనకు లేదు, కనీసం ఆయనకు పరిచర్యలో సహకరిస్తున్న వారికైనా మన వంతు సహాయం మనం ఏదో ఒకటి చేసి ప్రోత్సహిద్దాం. ఇదే గుంపు. చెప్పరండమ్మా. బరువులు మోసేవాళ్ళు ఒకళ్ళు, ఎత్తేవాళ్ళు ఒకళ్ళు, కట్టేవాళ్ళు ఒకళ్ళు. అద్భుతమైన విషయం, మనం ఎక్కడ చూడనటువంటి ఒక దృశ్యం ఏంటంటే, ఏ ఇల్లు కట్టినా అందరూ 2 చేతులతో పనిచేస్తారు. కానీ యెరూషలేము ప్రాకారం కట్టేటప్పుడు మాత్రం ఒంటి చేత్తో పని. ఏ పని? ఒంటి చేత్తో పని. కట్టేవాడు ఒంటి చేత్తో కడుతున్నాడు, ఎత్తేవాడు ఒంటి చేత్తోనే ఎత్తుతున్నాడు, మోసేవాడు కూడా ఒంటి చేత్తోనే మోస్తున్నాడు. మరి రెండో చెయ్యి ఎందుకు అంటే, శత్రువు ఆ కట్టడని కట్టకుండా ఆ నిర్మాణాన్ని ఆపే పనిలో వాడు ఎప్పుడు ఉంటాడని నెహెమ్యాకి తెలుసు. అందుకని మీరు కట్టడం ఆపకూడదు, పోరాడటం ఆపకూడదు. ఒక పక్కన కత్తి ఉండాలి, రెండో పక్కన పని ఆగకూడదు. మీరు కనుక యుద్ధమే చేస్తాంలే అనుకుంటే ఎప్పుడు యుద్ధమే పోరాటమే సరిపోయింది. ఎప్పుడు కట్టలేరు. 2 చేతులతో కడితే తొందరగా అయిపోయింది అని భ్రమపడితే అమాయకంగా చిక్కుకుపోతారు, కట్టడం ఆగిపోద్ది. ఇప్పుడు 2 చేతులతో పని చేయటం తప్పే, 2 చేతులతో పోరాడడం కూడా ప్రమాదకరమే. అందుకని దేవుడు నెహెమ్యాకి ఇచ్చినటువంటి ఉపదేశం ఏంటంటే, సంఘము ఒంటి చేత్తో పని చేయాలి. స్తోత్రం చెప్పండి. ప్రయాస అనేది ఒకటి కనపడుతుంది. సంఘము ఒంటి చేత్తో పోరాడాలి అంటే పోరాటం. ఇక్కడ ప్రయాసని తక్కువ అంచనా వేయట్లా, పోరాటాన్ని కూడా తక్కువ అంచనా వేయట్లా. పోరాటం కంటే ప్రయాస గొప్పదని చెప్పట్లా, ప్రయాస కంటే పోరాటం గొప్పదని కూడా చెప్పట్లా. సంఘానికి 2 ఉండాలి. మనమందరం ప్రయాస పడుతూనే అట్ ద సేమ్ టైం ఆ ప్రయాసను నిలుపుట కొరకు ఆత్మ సంబంధమైన నిర్మాణాలు కట్టుట కొరకు పోరాడుతూ కూడా ఉండాలి. దేవుని కొరకు పూర్తి స్థాయిలో ప్రయాసపడదాం.
పూర్తి స్థాయిలో పోరాడదాం. నేను ఈ పరిచర్యకు మాత్రం నేను అప్పగించుకుంటే ప్రమాద పరిస్థితి అది. ఈ పరిచర్య చేస్తూనే నేను మనుష్యులతోనూ దేవునితోనూ సమస్యలతోనూ పోరాడుతూ ఉండాల. అప్పుడే నా పరిచర్య ఎడతెగక సాగిద్ది. నేను దేవుని పని చేస్తున్నా కదా, దేవుడే నన్ను కాపాడుతాడులే అనుకుని ఆత్మ సంబంధమైన పోరాటానికి సెలవిస్తే దేవుడు నన్ను కాపాడు. ఎందుకంటే కాపాడుకొనుటకు నాకు ఒక ఖడ్గం ఇచ్చాడు. ఎందుకంటే నేను నీకు సహాయం చేస్తాను, కానీ నువ్వు దీన్ని మరిచిపోతే మాత్రం నేను కూడా నిన్ను మరిచిపోతాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎదగడం మాత్రమే కాదు, పరిచర్య చేయడం మాత్రమే కాదు, ప్రయాసపడడం మాత్రమే కాదు, కానుకలు ఇవ్వడం మాత్రమే కాదు, ఇవన్నీ దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి ఉపకరిస్తాయి, సహకరిస్తాయి. అయితే దీనిని నిలబెట్టేది మాత్రం శత్రువుతో ఎప్పుడు కూడా మెళకువ కలిగి పోరాడాలి. స్తోత్రం చెప్పండి. పోరాడుతున్నారా? నీకు ఇవ్వబడినటువంటి ఆత్మీయ స్థితిని నిలబెట్టుకున్నట్టుకు నిత్యము పోరాడాలా? నీకు ఇచ్చిన ప్రార్థనా జీవితం కాపాడుకున్నట్టుకు వాడు ఎప్పుడు నీతో పోరాడుతూ ఉంటాడు, కాబట్టి నువ్వు కూడా పోరాడాలి. నీకు ఇచ్చిన పరిశుద్ధ జీవితం మీద వాడు పోరాడుతూ ఉంటాడు. ఒక చేత్తో నువ్వేం చేయాలా? పరిశుద్ధతను కాపాడుకుంటూనే మరొక చేత్తో ఆ పరిశుద్ధత కొరకు నువ్వేం చేయాలి? పోరాటమే చేయాలి. స్తోత్రం. పరిశుద్ధంగా ఉండడానికి మార్గం, పరిశుద్ధంగా ఉండడానికి మార్గం పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధంగా ఉండడం మాత్రమే కాదు, ఈ పరిశుద్ధతను ఎప్పటికప్పుడు సవాలు చేస్తున్నటువంటి సవాళ్ల మీద మనం పోరాటం చేస్తూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి. తిమోతితో ఏం చెప్పాడు అపోస్తలుడైన పౌలు గారు? నువ్వు పరిగెత్తువానిగా ఉండాలా. నేను ప్రార్థన చేస్తానులే, పరిశుద్ధంగా ఉన్నానులే, నాకు వాక్యం తెలుసులే, నాకు ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయిలే, ఇక నేను పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఉన్న చోట కూర్చొని ప్రార్థన చేస్తే చాలే అనుకోవటం కాదు. నువ్వు యోధుడవైతే అక్కడి నుంచి పరిగెత్తడం కూడా నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. పరిగెత్తడం అంటే పారిపోవడం అని కాదు అర్థం. పోరాటంలో ఒక భాగం పరిగెత్తడం. పరిగెత్తడానికి కూడా ఏం కావాలా? శక్తి కావాలా. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. పుట్టిన దగ్గర నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి పరిశుద్ధంగా మాట్లాడుతూనే ఉన్నాడు. చిన్ననాటి నుంచి అపవిత్రత ఎరుగని యోసేపు, నేను ఇంతకాలం పరిశుద్ధంగా ఉన్నాను, నా పరిశుద్ధతను చెడగొట్టేవాళ్ళు ఎవరు? ఈమె నన్నేం చేయగలదు అనుకోలేదు. తక్షణమే అక్కడి నుంచి పరిగెత్తాడు. స్తోత్రం చెప్పండి. యోసేపుని విజయ పదంలో, విజయ పరంపరలో నిలబెట్టినది పరిగెత్తటం. యోధుడంటే ఎంత చెప్పాను, ఎన్ని రోజులు చెప్పాను నీకు, నేను అట్టంటోండి కాదని, ఇంకోసారి అడిగామంటానా అలా అక్కడ. అమ్మా నువ్వు నాకు తల్లి లాంటి దానివి, నాకు ఆలోచన కొంచెం కూడా లేదు, సమస్తాన్ని నాకు అప్పచెప్పాడు, నేను వీటిని కాపాడాలి, నీతో నాకు సంబంధం లేదు, నిన్ను ముట్టుకోవడానికి కూడా నాకు అధికారం లేదమ్మా, దయచేసి అలాంటి ఆలోచన ఏం పెట్టుకోవద్దమ్మా అని చెప్తూనే వచ్చాడు. అది కూడా ఒక పోరాటమే. అయితే ఇక మాట వినేటట్లు లేదు, ప్రమాదం వాటిల్లేటట్లుంది అని చెప్పేసి తనున్న స్థలములో నుండి, ఆ స్థితిలో నుంచి పరుగు తీసి తన వస్త్రమును విడిచిపెట్టాడు. దేవుడు అప్పుడు ఏం చేశాడో తెలుసా? అనేక శోధనలో కూడా పోరాడే కృపనిచ్చాడు. స్తోత్రం చెప్పండి. దేవుని పని చేస్తూ ఉంటే శ్రమలు రావా? వస్తాయి. నిందలు రావా? వస్తాయి. విమర్శలు రావా? వస్తాయి. చెడ్డ మాటలు పలకరా? వస్తాయి. అన్యాయపు తీర్పు రాదా? వస్తుంది. పరిశుద్ధతలో పోరాడినందుకు యోసేపుకి వచ్చింది ఏంటయ్యా అంటే చెర, జైల్, పనిష్మెంట్. అయినా పోరాటం ఆగల. యోసేపు పోరాటం ఆగిపోయే పోరాటం కాదు, కానీ సాగిపోయే పోరాటం. స్తోత్ర. ఆ గదిలో కూడా అతను అధికారిగానే ఉన్నాడు. ఆ గదిలో కూడా తలాంతులు వాడుకున్నవానిగానే ఉన్నాడు. ఆ గదిలో కూడా ఇతరులకు వెలుగునిచ్చేవానిగానే ఉన్నాడు. ఆ గదిలో కూడా ఇతరులకు సేద తీర్చేవాడిగా ఉన్నాడు. ఆదరణకరమైన మాటలు చెప్పేవానిగా ఉన్నాడు.
పోరాటంలో నెగ్గినటువంటి యోసేపుని ఫరో ఎదుట నిలబెట్టి ఆ యొక్క దేశానికి గవర్నర్గా మార్చేసి ఆర్థిక వ్యవస్థను స్థిరపరిచి తన పోరాటం బట్టి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధ నేర్పరితనాన్ని బట్టి అత్యున్నత మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. పోరాడే యోధులకు దేవుడిచ్చే బహుమానం ఏముంది? సహకరిస్తున్నాను నాకు విమర్శలే కదా, సమస్యలే కదా. పోరాడుతున్నాను నాకు నిందలే కదా, చీకటి అనుభవాలే కదా. నేను ఎందుకు ఇక పోరాడాలి, చాలే ఈ ఆత్మీయ జీవితం అనుకుంటే నీకు సింహాసనం రాదు. నీకు సింహాసనం రావాలంటే అంతిమము వరకు పోరాడాలి. పోరాడేవాడు ఎట్లా పోరాడే, జట్టి అయిన వాడు ఎట్లా పోరాడాలి, చివరి వరకు పోరాడాలి. అప్పుడే మనకు నీతి కిరీటం ఉంటుంది. స్తోత్రం. యోధులకు మాత్రమే కిరీటం, యోధులకు మాత్రమే సింహాసనం, పోరాడేవాడికి మాత్రమే ఘనత, మహిమ. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడాను. తనకున్న సంతృప్తి ఏంటంటే, ఇన్ని సంఘాలు కట్టాను, ఇంతమందిని రక్షించాను, నాకు ఇన్ని తలాంతులు ఉన్నాయి, ఇంత ప్రత్యక్షతలు ఉన్నాయి. ఇవేవి తనకి సంతృప్తి అంతగా కాదు. తన అంతిమంగా దేవుని సన్నిధిలో తిమోతితో చెప్తున్న మాట ఏంటంటే, సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే, సంఘమా నేను చాలా సాటిస్ఫాక్టరీ, చాలా సంతృప్తికరమైన జీవితం నాకు ఉంది. ఏంటి ఆ సంతృప్తి అంటే, నేను దేవుని దృష్టిలో ఒక మంచి యోధునిగా ఉన్నాను, మంచి పోరాటం పోరాడాను. ఇక నేను ఓడిపోలేదు, దేవుడు నన్ను ఓడిపోనివ్వలేదు. నా కొరకు ఒక ఏముంది, నీతి కిరీటం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను. ఆయన ఒక పాస్టర్ గారు. ఆ ఇంట్లో మధ్యలో ఉయ్యాల ఒకటి కట్టింది చీరతో. నాకు అర్థం కాల. నేను వచ్చి చాలాసేపు అయింది. పిల్లలు అల్లరేం లేదు. వీళ్ళకి పిల్లలు పుట్టారా లేదా డౌట్ నాకు. సరే ఈ మాట అంటాం ఎందుకని, పాస్టర్ గారు ఎంతమంది పిల్లలు అన్నా, లేదన్నా పిల్లలు లేరు ఇంకా అన్నాడు. ఈ ఉయ్యాలేంటన్నా, అదా దేవుడు ఎప్పటికైనా ఈ ఉయ్యాలలో ఒక కొడుకునో కూతురునో ఇస్తాడని విశ్వాసంతో కట్టుకున్నానన్న. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉయ్యాలను చూస్తున్నప్పుడల్లా దేవుడు తనకు ఒక కొడుకునో కూతురునో ఇస్తాడని దైవజనుడుకున్న విశ్వాసం. ఆత్మీయతలో ఎన్ని పోరాటాలున్నా, జయాపజయాలున్నా, అపోస్తలుడైన పౌలుకి ఒకే దర్శనం, తన కొరకు ఒక కిరీటం ఉంది అక్కడ, దగ 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 మెరుస్తుంది. యోసేపుకి ఒకటే ఒక దర్శనం, తన కొరకు ఒక సింహాసనం ఉంది. తన ఎదుటిన్న సింహాల గర్జనలు వినబడడం లేదు, సింహాల క్రూరత్వం కనబడడం లేదు, భీకర స్వరూపాలు దాల్చడం లేదు. అతనికి ఒకటే ఒక దర్శనం, ఈ సింహాల బోనులో నుండి విడిపించగలుగుతున్న దేవుడు కనబడుతున్నాడు. స్తోత్రం. అగ్ని కేరలు కనబడతలేదు, అగ్ని శక్తి వారికి ఆవరించటం లేదు, అగ్ని ఏడంతలైన వారికి భయం కలగట్లేదు. ఈ అగ్నిలో నుండి విడిపించగలిగిన దేవుణ్ణి వారు చూడగలుగుతున్నారు. స్తోత్రం. యోధులు ఎట్లా ఉంటారంటే, సింహాల మధ్యలో సింహాల్లాగా ఉంటారు. ఆమె దానియేలు ఆ రోజున సింహాలకు ఎట్ట కనిపించాడంటే, అరే మనమే ఎంతో మందిని భయపెట్టాం, ఈయనెవరో మనకంటే భయంకరంగా ఉన్నాడే. స్తోత్ర. ఏం గుండె ఈయనది. మనం గర్జిస్తే 2-3 కిలోమీటర్ల దాకా, సింహం గర్జిస్తే 2-3 కిలోమీటర్లు ప్రతిధ్వనించింది. రిపీట్, రీవర్బ్, హాల్ ఎఫెక్ట్, మిక్సర్ల ఎఫెక్ట్లు అన్నీగా సింహం గర్జించగానే అలా ధ్వనిస్తాయి, అడివంతా కంపించిపోద్ది. అట్లాంటిది సింహానికి సమీపంలో ఉన్నటువంటి దానియేలు గుండె మామూలు గుండె కాదు. స్తోత్రం చెప్పండి. నేను ఒకరోజు దానియేలు గురించి ఆలోచిస్తూ ఉంటే, దానియేలు ఎవరో తెలుసా? డెన్యేల్. డెన్ అంటే బోను, ఏల్ అంటే దేవుడు.
ఆ రోజున సింహాలకు దేవుడైపోయాడు దానియేలు. కొట్టు చప్పట్లో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానియేలు డానియేలు అయిపోయాడు, లయనేలు అయిపోయాడు, సింహాలకే సింహంలాగా ఉన్నాడు. దావీదు గురించి రాయబడిన మాట ఏంటి తెలుసా? ఏమనుకున్నాం మీ నాన్న గురించి? సింహపు గుండె కలిగిన వాడు దావీదు. పిల్లలను పోగొట్టుకున్నటువంటి ఎలుకబంటినైనా ఎదుర్కోవచ్చు, కానీ మీ నాన్నను ఎదుర్కోవటం కష్టం. సింహపు గుండె దావీదుది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిరికి వారిని కూడా ధైర్యవంతులుగా మార్చగలిగినది దేవుని యొద్ద శిక్షణలో నేర్చుకుంటున్నటువంటి ఒక యోధుని గుణం. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటారు, అన్న నీ గుండె ఏం గుండె అన్న? ఏం గుండె అన్న నీ గుండె? ఎందుకు తెలుసా? సమస్యలు వచ్చిన సమస్య లేదు మనకి. స్తోత్రం చెప్పండి. సోదరులు వచ్చిన నో ఫియర్, ఏం పర్వాలేదు. ఎందుకో తెలుసా? సింహాల బోరు నుండి దానియేలును విడిపించిన దేవుడే నా దేవుడు. ఆమేన్ చెప్పండి. సింహపు గుండె మనది, ఎందుకంటే ఆరితేరిపోయాం. మనం అందరం కూడా ఆరితేరిపోయి దానియేలు వలె మార్చబడదుముగాక. స్తోత్రం చెప్దాం. కొలస్సీ 4:12. కొలస్సీ 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. సంపూర్ణులు, దేవునికి స్తోత్రం. ఎవరండి యోధుడు? ఎపఫ్రా. ఈయన ఎందుకు యోధుడు? పోరాడుతున్నాడని అపోస్తలుడైన పౌలు రాయడానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇష్టపడ్డాడంటే, అతడు విశ్వాసులందరూ కూడా సంపూర్ణులు అవ్వాలని, దేవుని చిత్తమును సంపూర్ణ ఆత్మతో నెరవేర్చాలని, దేవుని మహిమ కలిగిన రాకడ కొరకు విశ్వాసులు సిద్ధపడాలని ప్రార్థనలో పోరాడుతానే ఉన్నాడట. తన కుటుంబం లేదా, భార్య లేదా, తన జీవితం లేదా, తన అవసరతలు లేవా? బహుశా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయి. కానీ తన ప్రేయర్ లిస్ట్లో హెడ్లైన్లో రెడ్ లెటర్స్తో అండర్లైన్ చేసి కనపడే ఒక అంశం ఏంటంటే, ఈ సంఘం సంపూర్ణులు అవ్వాలి, దేవుని చిత్తంలో సంపూర్ణులు అవ్వాలి, మహిమ కలిగిన రాకడకు మీరు సిద్ధపరచబడాలి. ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన. పరిశుద్ధాత్ముని ఎపఫ్రాకి ఒక ప్రార్థనాపరుడనో ఒక విజ్ఞాపనకర్తనో పేరు ఇవ్వటానికి ఎందుకు ఆలోచన చేసి ఇతన్ని పోరాడేవానిగా, యోధునిగా ఆరాయించాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘములో యోధులు ఉండాలి. ఎవరా యోధులంటే, దైవజనుడు కొరకు ప్రార్థించే యోధులు. స్తోత్రం. పరిచర్య కొరకు ప్రార్థించే యోధులు, విశ్వాసుల సంపూర్ణత కొరకు ప్రార్థించే యోధులు, సంపూర్ణ చిత్తమునందు వర్ధిల్లే యోధులు, సంపూర్ణ ఆత్మతో నింపబడే యోధులు, నింపబడినట్లు ప్రార్థించే యోధులు, మహిమ కలిగిన రాకడికి ప్రతి విశ్వాసి కూడా సిద్ధపరచబడాలని ప్రార్థించేటువంటి యోధులు కావాలా. ఆమేన్, ఆమేన్. వినండి, అపోస్తలుడైన పౌలుకున్నటువంటి ఒకే ఒక ఆలోచన, ఒక్కొక్క దర్శనం ఏంటంటే, ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలి. పోరాటం ఏంటి ఆయనకి? ఒకటే ఒక పోరాటం. ప్రతి మనుష్యునట, అబ్బా ఆయనకున్న దర్శనం ఎంత పెద్దదో. కొందరినైనా అంట్ల, కొంతమందినైనా అంట్ల, తనకి ఎవరెవరిని అప్పగించారో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘంలో ఎవరెవరిని పెట్టాడు, ఎవరెవరికి సువార్తను ప్రకటించాడో వారందరూ కూడా సంపూర్ణులై దేవుని ఎదుట ధైర్యం కలిగి నిలబడాలంట. అది అపోస్తలుడైన పౌలు పోరాటం. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తన గురించి తాను రాసుకుంటూ ఏమంటాడంటే, నేను క్రీస్తు ఖైదీని. ఇతడు క్రీస్తు దగ్గర ఖైదీయే. ఖైదీ అంటే తప్పు చేసిన ఖైదీ కాదు,
ప్రార్థన అనే సంఖ్యల చేత బంధించబడిన ఖైదీ. స్తోత్రం చెప్పండి. మోకాళ్ళ అనుభవంలో కదలలేని బలహీనుడైన ఒక ఖైదీ మోకాళ్ళు వేసాడంటే, ప్రార్థన చేశాడంటే, కన్నీరు విడిచాడంటే ఇక బందీ అయిపోవటమే. ఎందరైతే క్రీస్తు ఖైదీలుగా మారతారో అందరూ సంఘములో యోధులుగా ఉంటారు. స్తోత్రం చెప్పండి. మొదట నీవు క్రీస్తు సన్నిధిలో, దేవుని సన్నిధిలో, ప్రార్థన బడిలో, యేసయ్య ఒడిలో ఖైదీగా మారాలా. ఆయన చేతిలో నుండి పారిపోనటువంటి అభిషేకాన్ని పొందుకోవాలి. ఆయన తప్ప ఇంకొక దిక్కు లేదనేటువంటి ఒక దర్శనం ప్రత్యక్షతలోనికి రావాలా. వారు యోధులవుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా వినండి. తన దైవజనుడి దగ్గర జాయిన్ అయ్యి నాట నుండి కూడా ఎలీషా యొక్క ఒకే ఒక దర్శనం ఏంటంటే దేవుని సన్నిధిలో కనిపెట్టడం, ఆయన సన్నిధిలో ప్రార్థించటం, దైవజనుడి కొరకు ప్రార్థించటం. ఎలీషా పక్కన ఉన్నటువంటి గెహాజీ పరిగెత్తాడు కానీ ఆస్తుల కొరకు, ఐశ్వర్యాల కొరకు, వస్త్రాల కొరకు, వెండి బంగారాల కొరకు, సంపద కొరకు పరిగెత్తాడు. కానీ ఇతడు తన జీవిత అనుభవంలో తన సేవకుని దగ్గర నేర్చుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో నిలబడటం, ఖైదీగా మారటం, పోరాడటం. ఎక్కడికి వెళ్ళావు? నేనా పాస్టర్ గారు అన్నా ఇప్పుడే చిన్న పనుండి వెళ్ళానన్నా, మార్కెట్కి వెళ్ళాను, కూరగాయలు తీసుకొద్దామని. నిజమేనా అన్నాడు. నిజమన్నా? నీకు అబద్ధం చెబుతానా? నా మనస్సు నీతో రాలేదనుకుంటున్నావా? మనిషిని ఇక్కడే ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళావో నా మనసు చెప్తుంది. వెళ్ళావు కదా? వెళ్ళానన్నా. కుష్టి వ్యాధి వచ్చేసింది, తన సంతానానికి, తన భార్యకు కూడా వచ్చేసింది. పిల్లలు వినండి, వారిని వీరిని నమ్ముకుని మనం పోరాట పటిమలో ఓడిపోవద్దు. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో నిలిచిన ఎలీషాని దేవుడు ఓడిపోనివ్వలేదు. బ్రతులాడుతున్నాడయ్యా, వస్తానయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానయ్యా అని అనేక స్టేషన్స్ దాటి, ఏం కావాలి అసలు, ఎందుకు వెంబడిస్తున్నావు నన్ను, ఏం కావాలి నీకు అంటే, ఏమొద్దయ్యా, నీ మీదున్న ఆత్మ కావాలి అంటాడేమో అనుకున్నాడు. లేదు, నీ మీద ఆత్మలో 2 పాళ్ళు కావాలి నాకు. స్తోత్రం చెప్పండి. అరే ఎలీషా, నువ్వు మామూలుడు కాదురా, నా దగ్గర పరిచర్య చేస్తున్నావంటే, ఇంత నిస్వార్థంగా చేస్తున్నావంటే చాలా ఆశ్చర్యపోయాను, నిన్ను బట్టి స్తుతించాను. ఇప్పుడు నువ్వు అంటున్న మాట చూస్తుంటే నా గుండె పగిలిపోతుంది. నాకు ఇచ్చిన అభిషేకంలో 2 అంతల అభిషేకం అంటే అసలు ఏలియా ఊహించుకోలేని పరిస్థితికి వస్తుంది. కానీ దేవునికి అప్పగించుకున్నాడు. అయితే ఒక మాట, నీ మీద అభిషేకం రావాలా వద్దా అనేది నా మీద లేదు. నేను వెళ్ళటం నువ్వు స్పష్టంగా చూడగలిగితే నువ్వు అభిషేకాన్ని పొందుకుంటావు. ఎంతవరకు నన్ను కనులారా చూసావు, మరి నీ దర్శనం ఎట్లా ఉందో, నీ ప్రత్యక్షతలు ఎట్లా ఉన్నాయో, నీ ఆత్మీయస్థితి ఎట్లా ఉందో, ఇది అందరికీ కనబడే దృశ్యం కాదు, ఇది అందరికీ కలిగే ప్రత్యక్షత కాదు. చూద్దాం. ఒకవేళ నేను వెళ్ళిపోవటం నువ్వు చూడగలిగితే నువ్వు కోరినట్లే 2 అంతల అభిషేకం నీకు ఉంటుంది. ఎలీషాకున్న ధైర్యం ఏంటంటే అతడు సంపూర్ణత ఆత్మ కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. దైవ చిత్తంలో సంపూర్ణత నెరవేర్చిన పోరాట పటిమ కలిగిన యోధుడు. ఖచ్చితంగా 2 అంతల ఆత్మ దేవుడు నాకు ఇస్తాడని ఆకాశం వైపు తేరి చూచుచూ ఉండగా దేవుని సన్నిధి నుండి అగ్ని రథాలు వచ్చాయి. ఏలియాని తీసుకువెళ్ళడం ఎలీషా కన్నులారా చూచాడు. ఏలియా మీద ఉన్న అభిషేకానికి 2 అంతల అభిషేకాన్ని దేవుడు పరిశుద్ధాత్ముడు దించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెళుతూ ఉన్నప్పుడు అందరూ వెక్కిరించారు. నీ గురువుగారు వెళ్ళిపోతున్నారు, నీ పని అయిపోయింది. నీ గురువుగారు వెళ్ళిపోతున్నారు, నీ పని అయిపోయింది. నీకు బోధించేవాడు వెళ్ళిపోతున్నాడు, నీకు పని అయిపోయింది. నీ కొరకు ప్రార్థించేవాడు వెళ్ళిపోతున్నాడు, నీ పని అయిపోయింది. అభిషేకం కలిగినోడే వెళ్ళిపోతున్నాడు. పిల్లకాకివి నీకేం తెలుసు,
నీ పని అయిపోయింది అనుకున్న వాళ్ళు ఇక ఎలీషా రెండంతల ఆత్మచేత నింపబడి వస్తా ఉంటే ఆ ప్రాంతాలన్నీ కూడా కదిలిపోతున్నాయి, వణికిపోతున్నాయి, దేవుని భయము చేత ఆవరించాయి. కొట్టు చప్పట్లో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా దగ్గర ఉంటే ఏదో చేతి మీద నీళ్లు పోసి పరిచారకుడు అనుకున్నాను, కానీ రెండంతల అభిషేకం కలిగిన పోరాట యోధుడని నాకు ఇప్పుడు అర్థం అవుతుందని ఒక్కొక్క ప్రవక్త, ఒక్కొక్క దైవజనుడు, ఒక్కొక్క విశ్వాసి అనుకుంటా ఉంటున్నాడు. నువ్వు క్రీస్తు ఖైదీవైతే రెండంతల ఆత్మనిస్తాడు ఎంత దినములలో. స్తోత్రం చెప్పండి. దేవుని యొద్ద కనిపెట్టు వాడువైతే రెండంతల ఆత్మనిస్తాడు దేవుడు. ఆయన సన్నిధిని విడిచిపెట్టని వాడివైతే, అభిషేకం కొరకు మాత్రమే ఆశించిన వాడివైతే, ఎలీషాను రెండంతల ఆత్మ చేత నింపాడంటే అర్థం ఏంటో తెలుసా? ఏలియా పాత నిబంధనకు గుర్తయితే పాత నిబంధన భక్తుల మీద ఉన్న, పరిశుద్ధుల మీద ఉన్న అభిషేకం కంటే క్రొత్త నిబంధనల మీద అభిషేకం రెండంతలుగా ఉంటది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? సంఘం కొరకు, అభిషేకం కొరకు, సంపూర్ణత కొరకు, పరిపూర్ణత కొరకు కోరుకోవాలి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. గెలషియన్స్ చాప్టర్ 4:14 and 15. గలతీయులు 4:14-15. చదవమ్మా. మీరు నన్ను తృణీకరించలేదు, నిరాకరింపనైననూ లేదు, కానీ దేవుని దూత వలెను, క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించితిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. యోధుడు అంటే ఎవరని చెప్పాం? యాజకుల్ని కాపాడేవాడు యోధుడు. మందస్సు మోసే యాజకులు, బోరలు ఊదే యాజకుల్ని, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన నాట నుండి మందస్సాన్ని మోస్తున్న యాజకుడు పౌలు. సమయం అనక అసమయం అనక దేవుని స్వార్థ బోరను ఊదుతున్న యాజకుడు పౌలు. గలతీ సంఘం ఎంత శ్రేష్టమైన, ఎంత ఔన్నత్యం కలిగిన, ఎంత మంచి మనస్సు కలిగిన, ఆత్మీయతలు ఎదిగిన సంఘమో తెలుసా? ఆరోగ్యపరంగా అపోస్తలుడైన పౌలులో ఎన్నో లోపాలు ఉన్నాయి. కళ్ళ జబ్బుంది, అతడు బలహీనుడు. ఎట్లాంటి పాస్టర్ ఏంట్రా, మాకు కళ్ళే సరిగ్గా కనపడు, ఈయన మాకు పాస్టర్ ఏంట్రా, ఇంత బలహీనంగా ఉన్నాడు, ఈయన మనకు పాస్టర్ ఏంట్రా అని అనుకోలేదు. నిరాకరించలేదంట, తృణీకరించలేదంట. ఒక దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన దూత వలె పౌలు గారిని చూసుకున్నారట. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విశ్వాసి ఎప్పుడు యోధునిగా మారగలగాలి అంటే పైన కనబడుతున్నటువంటి శరీర సంబంధమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి ఏ లోపము కూడా సేవకుడిని నిరాకరించడానికి, తృణీకరించడానికి మీరు అవకాశం ఇవ్వకూడదు. దైవజనుడే కానీ, దైవజనురాలు కానీ చేర్చుకుని వారిగా, ఓర్చుకుని వారిగా, వారి యొద్ద నేర్చుకుని వారిగా మీరు ఉండాలి. వాళ్ళు యోధులు. వీళ్ళు నిరాకరించలేదు, తృణీకరించలేదు అంటే కానీ దేవుడే మన కొరకు పంపించిన దూతరా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మొన్న మధ్య అమలాపురం వెళితే 3 రోజులు మీటింగ్స్, అదే 2 రోజులు 3 పూటలు ప్రసంగించాను. అంతా అయిపోయిన తర్వాత ఆ దైవజనుడు బాధాతప్త హృదయంతో, చెమ్మగిల్లిన కళ్ళతో తన సంఘం బలపరచబడినటువంటి విధానాన్ని చూచి, ఆ ఉపదేశాలను బట్టి అంటాడు, అన్నయ్యని యూట్యూబ్లో నేను మెసేజ్ ఒకటి చూసి పిలిచాను. నిజంగా దేవుడే మన యొద్దకు పంపించిన దేవుని దూత అయిన ఈ 3 వర్తమానాలు మీకెంత ప్రయోజనకరంగా ఉన్నాయో నాకు తెలియదు, కానీ నేను పాస్టమ్ గారు రాత్రి మాట్లాడుకున్నాం. ఈ 3 ఉపదేశాలు మా సేవా విధానాలనే మార్చేశాయి. దేవుడే మన కొరకు పంపించిన దేవుని దూత బ్రదర్ మనోహర్ గారు అన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయనకే మహిమ కలుగునుగాక. నేను అంటున్నాను, దైవజనులను దేవదూతల వలె, దేవుని యొద్ద నుంచి వచ్చిన దూతల వలె ప్రతి విశ్వాసి, ప్రతి యవ్వనుడు, ప్రతి యవ్వనురాలు,
ప్రతి స్త్రీ పురుషులు వృద్ధులు గౌరవించగలిగితే, ఘనపరచగలిగితే గలతీ సంఘం వంటి యోధులుగా, యుద్ధ వీరులుగా మారిపోతారు. వీళ్ళకున్న త్యాగం ఏంటో తెలుసా? త్యాగం ఏంటో తెలుసా? శక్యమైతే వారి కళ్ళను ఓడబెరికి అపోస్తులైన పౌలుకి ఆపరేషన్ చేయించి, ఈ కాలంలో అయితే అపోస్తులైన పౌలుకి ఆపరేషన్ చేయించి, అన్నా నీకోసం నేనిస్తా కళ్ళు, నీకోసం నేనిస్తా కళ్ళు, నా కళ్ళు తీసుకో, నా కళ్ళు తీసుకో అని బ్రతిమిలాడి వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకొని ఒక మాటకు వచ్చారే, నేనిస్తానురా అని. వాళ్ళల్లో ఒకళ్ళు అపోస్తులైన పౌలుకి ఆపరేషన్ చేసి కళ్ళు ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో అయితే, అప్పుడు కుదరలేదు కాబట్టి ఎవరు ఆ పని చేయలేదు. ఈ రోజుల్లో మనం ఎట్లా ఉండాలంటే, దేవుని సేవకుని కొరకు, సంఘం కొరకు ప్రాణమైన ఇచ్చే స్థితులు ఎదుగుదమోగాక. స్తోత్రం చెప్పండి. ఏమనాలో తెలుసా? అరే నేను బ్రతికితే కొన్ని ఆత్మలే, కానీ నా దైవజనుడు బ్రతికితే 100 ఆత్మలు, 1000 ఆత్మలు బ్రతుకుతాయి. కాబట్టి ఆయన కొరకు మనం ప్రాణప్రదముగా పరిచర్య చేయాలి. స్తోత్రం. గట్టిగా చెప్పు, మంచిగా చెప్పు. సాతాను చెప్పనేడు, గట్టిగా అందరూ చెప్పాలి హల్లెలూయా. సేవకుని కొరకు నీకు అంత వైరాగ్యం ఉంటే నువ్వు సేవకురాల్ని కాపాడేటువంటి యోధుడు అవుతావు. తన సేవకుడు ప్రార్థించి అలసిపోతే హూరు అహరోన్లు ఆయనను కూర్చోవడానికి ఒక రాయి వేశారు, అంటే విశ్రాంతినిచ్చారు. యోధులు ఎవరో తెలుసా? దైవజనుడికి విశ్రాంతినిచ్చేవాళ్ళు, శ్రమను తగ్గించేవాళ్ళు. అన్న మేమున్నామన్నా మీ వెంట వస్తాం, సహకరిస్తాం. ఏం చేయమంటారు? ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం? మన సంఘానికి ఉపయుక్తమైనటువంటి ఏ కార్యక్రమాలు మనం చేద్దామన్నా ఏం చేద్దాం? ఏ విధంగా సహకరించాలి? మేము మా సహకారం ఏం కావాలని యూత్ రావాలి. స్తోత్రం చెప్పండి. అప్పుడు సంఘం దీవించబడుతుంది. హల్లెలూయా. ఇది మొదలుకొని మన యూత్ వాక్యం వినే యూత్ కాదు, హూరు అహరోన్ల వంటి యూత్గా మారబోతుంది. నేను నమ్ముతున్నాను. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. స్తోత్రం చెప్పండి. మన ఊర్లో యూత్ ఉన్నారు, సంఘంలో యూత్ లేరు. ఊర్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సంఘానికి వచ్చేవాళ్ళు కొద్ది మంది ఉన్నారు. వాళ్ళు హూరు అహరోన్ల వల్లే మార్చబడుదురు గాక. అన్నా నువ్వు చేతులు ఎత్తలేకపోతున్నావన్నా, మేం చేతులు ఎత్తుతామని ఒక రాయిని వేసి కూర్చోబెట్టి శ్రమను తగ్గించి, కుడివైపున ఒక అతను, ఎడమవైపు ఒక అతను చేతులెత్తి ఇక చేయి ప్రార్థన, ఇక చేయి ప్రార్థన. ఆర్థికంగా, ఆత్మీయంగా దైవజనునికి సహకరించేవారు యోధులు. వారు ప్రార్థన చేయుటకు వీలు కలిగించు పరిస్థితులను కలిగించేవాళ్ళు, టెన్షన్ ఫ్రీగా మార్చేవాళ్ళు యోధులు. ఇంకా యోధులు ఎవరో తెలుసా? ఇక్కడ అనా నీకు యుద్ధంతో సంబంధం లేదు, నేనున్నా, నువ్వు ప్రార్థన చేసుకో, యుద్ధం చేసే బాధ్యత నాది అని కింద యుద్ధం చేస్తున్నాడు చూడు యెహోషువ, ఆయన యోధుడు. స్తోత్రం చెప్పండి. అనా నువ్వేనా ఏంటి? మేము కూడా చేస్తాం నీతో పాటు యుద్ధం అని యెహోషువని వెంబడించారు చూడు కొంతమంది యోధులు. వాళ్ళు యోధులు. ఇట్లా గనక సంఘం ఉంటే పొరపత్యాలు లేకుండా, అసమాధానం లేకుండా, కుళ్ళు కుతంత్రాలు లేకుండా, వైషమ్యాలు లేకుండా, పాస్టర్ గారు ఎవరోలే, వాళ్ళు ఎవరోలే, ఈ విశ్వాసులు ఎవరోలే, మన భక్తి మనం కాపాడుకుందామని సైతాను భక్తిని వదిలేసి ఏ భక్తిలోనికి రావాలంటే యెహోషువ నేర్పిన ఉపదేశంలోనికి రావాలి. అట్టి కృప మనకు కలుగునుగాక.